రెబల్ స్టార్ రాజా సాబ్ గా చేసిన హర్రర్ కామెడీ వరల్డ్ వైడ్ గా రీసౌండ్ చేస్తోంది. ఆల్రెడీ ప్రివ్యూ పడిపోయింది. సందీప్ రెడ్డి వంగతో కలిసి రాజా సాబ్ టీమ్ ఇంటర్వ్యూతో ప్రమోషన్ లో ఎమోషన్ పెంచింది. కట్ చేస్తే ఎప్పట్లాగానే ప్రభాస్ తన సినిమా రిలీజ్ కి ముందు ఫారిన్ ట్రిప్ కెళ్లాడు. ఇంతకీ రాజా సాబ్ ప్రివ్యూకి వస్తున్న రివ్యూలు రీసౌండ్ చేస్తున్నాయా? సినిమాలో 25 నిమిషాల యాక్షన్ పార్ట్ మీదే ఆశలన్నీ పెట్టుకుంది ఫిలిం టీం. అదెలా ఉంది? 15 ఏళ్ల క్రితం వచ్చిన డార్లింగ్ అప్పట్లో రెబల్ స్టార్ కామెడీ టైమింగ్కి ఫిదా అయ్యేలా చేసింది. సో మళ్ళీ ఆ రేంజ్లో కామెడీ, దానికి హర్రర్ దాడి తోడైందా? బాహుబలి 1, బాహుబలి 2 తర్వాత హ్యాట్రిక్ వచ్చినట్లే పాన్ ఇండియా లెవెల్లో సలార్, కల్కి తర్వాత రాజా సాబ్తో ప్రభాస్కి పాన్ ఇండియా లెవెల్లో రెండో హ్యాట్రిక్ వచ్చినట్టేనా? యుఎస్ నుంచి ఇండియా వరకు ప్రివ్యూలు పడ్డాక ఎక్కడెక్కడ ఎలాంటి టాక్ వస్తోంది? రాజా సాబ్ ఎంతగా కిక్కిస్తోంది? హ్యావ్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్లని రెండోసారి కన్ఫర్మ్ చేసుకున్నట్టే కనిపిస్తున్నాడు. సలార్, కల్కి ఇలా వరుసగా పాన్ ఇండియాని షేక్ చేసిన ప్రభాస్ మూడో పాన్ ఇండియా హిట్ గా రాజాసాబ్తో హ్యాట్రిక్ ఎక్కిస్తున్నాడు. ఆల్మోస్ట్ యూఎస్, కెనడా ప్రివ్యూలకి పాజిటివ్ టాక్ పెరిగింది. పబ్లిక్ టాకే కాదు, ప్రివ్యూలకి వస్తున్న షార్ట్ సైజ్ రివ్యూలు రీసౌండ్ ఓ రేంజ్లో ఉంది. మరి చాలా వరకు నెగిటివ్ ప్రచారాలు ఎంతగా జరిగినా, గ్రాఫిక్స్ నుంచి కథ వరకు డిలే అవటం నుంచి డైరెక్టర్ క్యాపబిలిటీస్ వరకు అన్నీ సందేహించారు. రాజాసాబ్ కష్టమే అన్నారు. కానీ రెండో ట్రైలర్, ఆఖరి పాట నాచే నాచే ఎంత వైబ్స్ ఇచ్చాయో, ఎంతగా హైప్ పెంచాయో, వాటికి మించేలా ప్రివ్యూకి రివ్యూలు వచ్చేస్తున్నాయి. పబ్లిక్ రివ్యూలు రీసౌండ్ చేస్తున్నాయి. నిజానికి రాజాసాబ్తో 15 ఏళ్ల తర్వాత కామెడీ జోనర్తో వచ్చాడు ప్రభాస్. ఎప్పుడో 15 ఏళ్ల క్రితం తన డార్లింగ్ మూవీ కితకితలు పెట్టింది. ఫ్యాన్స్ నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ వరకు అందరికీ కనెక్ట్ అయింది. కట్ చేస్తే ఇప్పుడు ఇన్నాళ్లకు మరోసారి కితకితలు పెట్టేందుకు వచ్చాడు. దానికి హర్రర్ ఫ్లేవర్ యాడ్ చేయడం వల్లే నార్త్ ఇండియా మార్కెట్లో రాజాసాబ్ పాన్ ఇండియా కింగ్లా మారుతాడన్నారు. ఆ అంచనాలే నిజమయ్యేలా ఉన్నాయి. పబ్లిక్ టాక్ పాజిటివ్గా రావటం, ఫిలిం టీం రిలాక్స్డ్గా ఉంది, పండగ చేసుకుంటోంది. ఫ్యాన్స్కి మాత్రం ఇది ఫుల్ మీల్సే అంటున్నారు. ప్రభాస్ కటౌట్కి సాలిడ్ మాస్ ఎలిమెంట్స్ లేకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీంతో రాజాసాబ్ కేవలం హర్రర్ కామెడీ అనేసరికి మాస్ని దూరం పెట్టినట్టు అవుతుంది అనుకున్నారు. ఫ్యాన్స్కి మాస్కి కిక్ మిస్ అవుతుంది అనుకున్నారు. కట్ చేస్తే ఫస్ట్ హాఫ్ రాజాసాబ్ నవ్విస్తే సెకండ్ హాఫ్ ఫైట్లు, మాస్ ఎలివేషన్లతో వణికించాడని తెలుస్తోంది. ఓ రకంగా ఫ్యామిలీ ఆడియన్స్కి కావాల్సిన కామెడీ, నార్త్ ఇండియన్స్ని కనెక్ట్ అయ్యే హర్రర్ కామెడీ ఫ్లేవర్ని మారుతి చాలా మెచ్యూర్డ్గా విభజించి నేరేట్ చేయగలిగాడంటున్నారు. ఫస్ట్ టైం ఇంత రిస్కీ జోనర్ మీద ప్రివ్యూ ఈ స్థాయిలో పాజిటివ్ టాక్ రావడంతో యాంటీ ఫ్యాన్స్ బ్యాచ్ చేస్తున్న విష ప్రచారానికి సాలిడ్ బ్రేక్ పడినట్లయింది.